ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకి సంబంధించి నాంపల్లి కోర్టులో ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా యూకేకి చెందిన FEO సంస్థని చేర్చింది. హైదరాబాద్ లో 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల ప్రభుత్వానికి 55 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీపీ కేసు నమోదు చేసింది. అయితే పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశించడంతోనే తాము నిధులు విడుదల చేశామని అప్పట్లో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన అరవింద్ కుమార్ గతంలోనే ప్రభుత్వానికి లిఖిత పూర్వక వాంగ్మూలంతో పాటు ఏసీబీ విచారణలోనూ అంగీకరించారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి కూడా ఎటకేళ్లకు ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టుగా మనం చెప్పాలి. ఎందుకంటే సుదీర్ఘంగా విచారణ చేపట్టిన తర్వాత సుమారుగా 1000 పత్రాలకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసి ఎటకేళ్లకు ఈ కేసు సంబంధించి కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అప్పటి హెచ్ఎండిఏ చీఫ్గా ఉన్న అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్కి సంబంధించిన బేల్రెడ్డితో పాటు మరొక ఇద్దరిని పేర్లు జోడిస్తూ కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టుగా చెప్పు. ఎందుకంటే చాలా సుదీర్ఘ కాలం పాటు ఈ ఫార్ములా ఈ కార్ సంబంధించి కూడా విచారణ సాగినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొన్న వారికి సంబంధించి కూడా అనేక దఫాలుగా విచారణ చేసిన తర్వాత కూడా ఎటకేళ్లకు ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూట్ చేసేందుకు ఇటు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సంబంధించి కూడా ఇటు గవర్నర్తో పాటు అటు డిపిఓ సంబంధించిన అనుమతిని ఏసీబీ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులుగా ఉన్న వారి వద్ద నుంచి వాంగ్మూలం సేకరించిన తర్వాత కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో మరొకసారి దర్యాప్తు చేసేందుకు ఏసీబీ సన్నద్ధమవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇద్దరిని, ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ను కూడా మరొకసారి విచారించేందుకు ఏసీబీ సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే 1000కి పైగా పత్రాలతో అనేక ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ ఎప్పుడు ప్రారంభమైంది, దీనికి సంబంధించిన ఒప్పందాలు ఈ విధంగా జరిగాయి, తర్వాత హెచ్ఎండిఏ సంబంధించిన నగదును ఏ విధంగా విదేశీ కంపెనీలకు బదలాయించారు, అందుకు సంబంధించి ఎవరు సంతకాలు చేశారన్న సంబంధించిన కీలక వివరాలను కూడా ఇప్పటికే ఏసీబీ సేకరించింది. ముఖ్యంగా అనేక కోణాలకు సంబంధించి కూడా ఏసీబీ ఈ కేసులకు సంబంధించి కూడా వివరాలు సేకరించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. సుమారుగా 1000కి పైగా పత్రాలకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ కోర్టుకు ఇటు ఏసీబీ ఉన్నతాధికారులు అందించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి చివరిగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కాబట్టి తర్వాత దీనికి సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేయబోతుంది. ఇక పూర్తి స్థాయిలో అరెస్టు లేకుండానే కూడా దర్యాప్తు ముమ్మరం చేసి ఆ కేసుకు సంబంధించి ఎక్కడ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం జరిగింది ఏంటనే సంబంధించిన ఆధారాలను కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టు ముందుంచారు. కాబట్టి అందుకు సంబంధించి ఆ విధంగా చట్ట ప్రకారం ఇవి సంబంధించి కూడా కోర్టులో ఈ కేసుకు సంబంధించి కూడా వాదన జరిగే అవకాశం అయితే ఉంది.